మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. జిల్లా కంటే ఒక 2-3 కార్యక్రమాల కోసమని వచ్చా నేను. గ్రామాల్లో మా కిసాన్ మోర్చా పేరు మీద గ్రామ కమిటీలు వేయాలని, అట్లాగే గ్రామాల్లో పార్టీ నిర్మాణం కోసం అని చెప్పని పార్టీ దిమ్మలు కట్టించాలనే ఆలోచన ఒకటి, విబిజీ రామ్జీ అనే కార్యక్రమం పేరు మీద కరువు పనికెళ్లే కూలీలకి నరేంద్ర మోడీ గారు ఏం చేస్తున్నారని చెప్పాలని ఒకటి, ఏదైతే ఈ జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులు ఉన్నాయో దాన్ని పరిశీలించి ఈ పెండింగ్ ప్రాజెక్టుల వల్ల ఈ రాష్ట్రంలో ఈ జిల్లాలో రైతులు ఇబ్బంది పడుతున్నారు, దీనిని సక్రమైన మార్గంలో దీన్ని చేస్తే ఈ ప్రాంత రైతులు ఆనందంతో ఉంటారనే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వానికి తెలియచేయాలనే ఉద్దేశంతో నేను ఇక్కడికి రావడం జరిగింది. మీకు వేదిక మీద ఉన్న వ్యక్తులందరూ కూడా అనేక విషయాలు చెప్పారు, చాలా సంతోషం. ఎవరు ఏం చెప్పినా ఒక్కటే ఆలోచన, భారతీయ జనతా పార్టీని మనం పెంచాలి. ఏ ఉపన్యాసం చెప్పినా, ఎవరు ఏది మాట్లాడినా, ఎన్ని సంవత్సరాల నుంచి పార్టీలో ఉండే నాయకులు మీరు అనేక సంవత్సరాల నుంచి అనేక ఈ రకమైన ఉపన్యాసాలు వినుంటాం. మనమంతా రెగ్యులర్ గా జరిగే అనేక కార్యక్రమాలు, ఏ కార్యక్రమం జరిగినా ఉపన్యాసాలు చెప్తా ఉంటారు, మనం వింటూ ఉంటాం. మనం ఈ అందరి ఆలోచన ఒక్కటే ఉంటది, బాధ్యతలో ఉన్న నాయకులు ఒక్కటే ఆలోచనతో చెప్తారు, కిందున్న కార్యకర్త కూడా ఒకటే ఆలోచన చేస్తారు. చెప్పే పరంపర కొనసాగుతుంది. అనేక సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి పనిచేసే కార్యకర్తలు మన దగ్గర ఉన్నారు. మనకి అనేక సంవత్సరాల నుంచి చెప్తున్న మనకి ఏమని చెప్తారా అంటే, ఏ రూపంలో చెప్పినా భారతీయ జనతా పార్టీని పెంచాలి, ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి రావాలి, కర్నూలు జిల్లాలో ఉండే 7 శాసనసభల్లో మనం గెలవాలనే ఆలోచనతోనే ఈ ప్రక్రియ కొనసాగుతుంది. మరి కానీ అనేక సంవత్సరాల నుంచి బాధ్యతలు తీసుకున్న వ్యక్తులము మనము. చాలా మంది కార్యకర్తల ఆలోచన, నేను మండల అధ్యక్షుడు చేశాను, మండల కార్యదర్శి చేశాను, జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షుడు చేశాను, జిల్లా కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి చేశాను, బీజేపీ జిల్లా కార్యదర్శి చేశాను, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు చేశాను, ఆఖరికి బీజేపీ జిల్లా అధ్యక్షుడు కూడా చేసి ఉన్నాను. రాష్ట్ర స్థాయిలో మరి ఏదన్నా మీరు బాధ్యత ఇస్తే అది కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నానని మన కార్యకర్తల ఆలోచన ఉందంట. నేను మనము ఇక్కడ ఈ సమావేశం జరుగుతున్నటువంటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, వీళ్ళు రాష్ట్రంలో అనేక సార్లు కిసాన్ మోర్చాకి సంబంధించిన అన్ని ఏరియాలో వీళ్ళు బలోపేతం చేయక వీళ్ళు రాష్ట్రంలో అనేక జిల్లాల్లో పర్యటించడం జరుగుతుంది. అదే కాకుండా మన నాయకుడు నరేంద్ర మోడీ మొదటగా ఏమంటున్నారు అంటే, మనము అగ్రికల్చర్ లో చాలా స్ట్రాంగ్ ఉండాలి, ఈ దేశానికి వెన్నెముక రైతు, అలాంటి రైతులకి సంబంధించిన పార్టీ ఏదైనా ఉందంటే అది భారతీయ జనతా పార్టీ అని తెలియజేసుకుంటున్నాను. అది ఒకటే కాదు, మనం చూస్తే ఈ మధ్యలోనే అమెరికాతో మనకి రిలేషన్స్, యూరోప్ కంట్రీస్ తో రిలేషన్స్ ఎందుకు దెబ్బతిన్నాయి అంటే, వాళ్ళు అంటే పశు సంరక్షణకి సంబంధించిన మెటీరియల్ ఇండియాకి సప్లై చేయాలి, ఆ ఇండియాకి మెటీరియల్ సప్లై చేయాలి అని వాళ్ళు ఫోన్ చేస్తే మన నరేంద్ర మోడీ గారు గట్టిగా, మీ మెటీరియల్ మాకు అవసరం లేదు, మాకున్న మంచి పంట, మాకు సంబంధించిన మంచి పాడి పరిశ్రమ మాకు బాగా ఉంది, మీరు మాకు వద్దు అన్నందుకే మొన్న ట్రంప్ కానీ ఇతర యూరోపియన్ కంట్రీస్ కానీ ఇబ్బందులు గురి చేసినాయి. అంటే 50% టారిఫ్ వేసింది మెయిన్ కారణం దానికి. ఎందుకంటే అక్కడ పశు సంరక్షణకి సంబంధించిన ఏదైనా సరే ఆహారము, వాళ్ళు ఆవులకి ఏదైనా మేతేయాలంటే దాంట్లో వాళ్ళు అంటే దాంట్లో మాంసాకృతులతో సంబంధించిన ధాన్యంకి వాళ్ళకి వేయడం జరుగుతుంది. ఆ ఇబ్బంది కొరతతోనే మనం ఇక్కడ మా వాళ్ళు ఇక్కడ ఇవన్నీ మేము తినము, మాకు ఇలాంటి వస్తువులు మనకి మా దరిదాపుల్లో రాకూడదు అన్నట్టుకే ఇవి జరిగినాయి. కానీ ఈరోజు సంతోషం, శుభవార్త ఏంటంటే, మనకి వాళ్ళన్నీ ఒప్పుకొని మనకి లోబడి మనకు సంబంధించినవి నరేంద్ర మోడీ గారికి సంబంధించినవి
ఓకే చేసుకునే ఏం చెప్తే అది షరతులతోనే ఈరోజు వాళ్ళకి ముందుకు వచ్చి మనకు ఒప్పందాలు కుదిరించుకోవడం జరిగింది. అలాగే రాష్ట్రంలో మన నాయకుడైనటువంటి మాధవ్ గారికి మరియు అంటే ప్రతి ఏరియాలో వాళ్ళు అంటే ఎన్ని పర్యటనలు చేస్తున్నారంటే మాధవ్ గారు కూడా అన్ని పర్యటనలు చేస్తున్నారు. దాంట్లో పర్యటనలు ముఖ్యంగా అన్ని పర్యటనలలో వాళ్ళు విగ్రహాలు ఆవిష్కరణలు కానీ ఏదైనా సరే వాళ్ళు ప్రతి ఒక్క ఏరియాకి టచ్ చేస్తూ ఏదో ఒక సంఘటన పెట్టుకొని అన్ని ఏరియాల్లో బలోపేతం చేసే విధంగా వాళ్ళు స్ట్రాంగ్ గా పార్టీని కూడా బలోపేతం చేసే విధంగా వాళ్ళు ముందుకుంటున్నారు. ఈ మన భారతదేశానికి వెన్నెముక రైతు కాబట్టి రైతుకు సంబంధించిన స్ట్రాంగర్ గా మనం పోవాలని చెప్పి ఈ కిసాన్ మోర్చా అనేది ఉంది. ఈ కిసాన్ మోర్చాలో రాష్ట్ర అధ్యక్షులు వారు మరియు జిల్లా అధ్యక్షులు ఫుల్ వీళ్ళు అంటే సపోర్ట్ చేసుకుంటా ముందుకు తీసుకుపోతామని ఈ సభ ముఖ్యాంశంగా మనం తీసుకోవడం జరిగింది. ఇక్కడ పెట్టిన మీటింగ్ కూడా ఉద్దేశం అదే అని నేను తెలియజేస్తున్నాను. నమస్కారం. ఈ కర్నూలు జిల్లాలోనే అనేక ప్రాజెక్టులు పెండింగ్ లో ఉన్నాయి. ఇందాక మన ఎక్స్ఎమ్మెల్యే మురళీకృష్ణ గారు చెప్పినట్లు ఏదైతే చెప్పారో అవన్నీ కూడా గతంలో నేను కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులుగా ఉన్నప్పుడు కూడా అవన్నీ కూడా సందర్శించడం జరిగింది, అవన్నీ కూడా తిరగడం జరిగింది. ఇప్పుడు కూడా ఏదైతే ఈ రైతులకు సంబంధించిన తాగునీరు, సాగునీరు, ప్రధానంగా సాగునీరు సమస్య మన కర్నూలు జిల్లాలో ఉంది కాబట్టి ఈ కర్నూలు జిల్లాలో మనకి ఏదావతి ప్రాజెక్టు ఆల్రెడీగా నడుస్తా ఉంది. అది వేగంగా చేయగలిగితే వేలాది ఎకరాలకు సాగునీరు వస్తుంది. అంతేకాకుండా మనకి ఇప్పుడు మానివి టు కుత్తి వరకు నేషనల్ హైవే శాంక్షన్ అయింది. అది కూడా మేడింగూరు దగ్గర సమంత్ర కాలువ కావాలనేది భారతీయ జనతా పార్టీ 91లోనే తిరుపతి నుంచి మేడింగూరు వరకు పాదయాత్ర చేయడం జరిగింది. ఇప్పుడు అక్కడ బ్రిడ్జి శాంక్షన్ అయింది కాబట్టి బ్రిడ్జి కమ్ బ్యారేజ్ కావాలని చెప్పి ఈ జిల్లా ఇన్ఛార్జ్ ఉన్న నిమ్మల రామానాయుడు గారికి మేము పదే ఆయనకు అడగడం జరిగింది. అది కూడా పరిశీలనలో ఉంది. అయినంత తొందరగా దాన్ని కూడా సీఎం గారితో మాట్లాడి మేడింగూరు దగ్గర సమంత్ర కాలువ బ్రిడ్జి కమ్ బ్యారేజ్ ద్వారా వస్తే కర్నూలు, నంద్యాల, అనంతపూర్ అంతా కూడా సస్యశ్యామలుగా మారుతుందని చెప్పి వారి ముందు మేము నివేదిక ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా పెద్దలు చెప్పినట్లు గుండ్రేవుల ప్రాజెక్టు, ఆ యొక్క ప్రాజెక్టు కూడా అయినంత తొందరలోనే ప్రారంభించాలని చెప్పి ఆ నిమ్మల రామానాయుడు మినిస్టర్ గారు కూడా మేము కోరడం జరిగింది. అంతేకాకుండా ప్రియతమ నేత నరేంద్ర మోడీ గారు రైతుల కోసం అనేక సంక్షేమ పథకాలు తీసుకురావడం జరిగింది. రైతులు బాగుంటేనే దేశం బాగుంటుంది, మన గ్రామీణ బాగుంటేనే రాజధాని బాగుంటుంది అనే ఒక సిద్ధాంతంతో రైతుల కోసం వీళ్ళకి ఏ విధమైన సాయం మేము అందించడం లేదని చెప్పి 2017లో ఒక కొత్త పథకం తీసుకువచ్చి రైతులకు సంవత్సరానికి 6,000 రూపాయలు నేరుగా ఖాతాలో వేసిన ఘనత మన నరేంద్ర మోడీ గారిది. అందరి ముందర బసవరాజు గారికి 2 సూచనలు. ఫస్ట్ సూచన, వేదావతి వరకు రైతులతో ఒక పాదయాత్ర చేయండి. రెండోది, కర్నూలు నుంచి గుండ్రేవల మా నియోజకవర్గంలో రైతులతో పాటు మనం పాదయాత్ర చేస్తే భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టుకుంటే జిల్లాలో ప్రతి నియోజకవర్గం బీజేపీ సానుకూలంగా అన్ని సీట్లు గెలుస్తుందని చెప్పి నేను వ్యక్తపరుస్తూ ఉన్నాను. నా నియోజకవర్గంలో 90 గ్రామాలు ఉన్నాయి. మొత్తం చాలా మటుకు 75% అందరు రైతులే. అందుకోసము పెద్దలందరూ ఇక్కడ ఉన్నారు కాబట్టి ఈ కార్యక్రమాన్ని మనం దశల వారీగా మన జిల్లాలో, కర్నూలు జిల్లాలో చేసుకొని పోతే ఖచ్చితంగా కుమారస్వామి గారు కానీ, పివిఎన్ మాధవ్ గారు కానీ ఒక మంచి అవకాశం ఉంటుంది. ఇక్కడికి వచ్చి మనతో పాటు పార్టిసిపేట్ చేసి ఈ పాదయాత్రలో రైతులతో పాటు కలుసుకొని ముందుకు పోతే మనకు మన భారతీయ జనతా పార్టీకి మంచి పేరు వస్తుంది. అందరితో పాటు ముందుకు కలుసుకొని పోతే ప్రధానమంత్రి గారు కూడా ఇది మంచి కార్యక్రమం ఉంటుంది అని చెప్పి అనుకుంటున్నాను. దయచేసి ఇది మీరు గమనించవలసిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు. ఈరోజు కిసాన్ మోర్చాకు సంబంధించిన ఒక ఆత్మీయ సమ్మేళనం ఉందని కార్యక్రమానికి ఆహ్వానించినటువంటి బస్వా కూడా నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు. ఆంధ్రప్రదేశ్ లో కిసాన్ మోర్చా యాక్టివిటీ కుమారస్వామి వచ్చిన తర్వాత చాలా వేగంగా ముందుకెళ్తుందని చెప్పుకోవడంలో ఏమాత్రం సందేహం లేదు. ఎందుకంటే
కిసాన్ మోర్చాలో చాలా మంది యువకులు ఉన్నారు. నేను రిక్వెస్ట్ చేసా అన్నను, కిసాన్ మోర్చాలో యువకులు ఉన్నారా, మా యువ మోర్చాకి అని చాలాసార్లు చెప్తున్నాను. అయితే చాలా మంది యంగ్స్టర్స్ ఈ కిసాన్ మోర్చాలో ఆంధ్రప్రదేశ్ లో కామన్ గా కిసాన్ మోర్చా అంటే మనకు ఒక 40+ తర్వాత 40+ ఏజ్ ఉన్న వాళ్ళు కనిపిస్తారు. కానీ నిజంగా వ్యవసాయ రంగంలో హార్టికల్చర్ కావచ్చు, లేకపోతే ఆర్గానిక్ వ్యవసాయం కావచ్చు, ఇటువంటి వ్యవసాయ రంగంలో చాలా మంది హైదరాబాద్, బెంగళూరు లాంటి సిటీస్ లో రకరకాల ఉద్యోగాలు చేస్తూ వాళ్ళ ఉద్యోగాలను పక్కన పెట్టి వ్యవసాయ రంగంలోకి వచ్చారు. సో అటువంటి రంగంలో ఉన్న వాళ్ళంతా కిసాన్ మోర్చాలో జాయిన్ అవ్వడానికి చాలా ఉత్సాహంగా ఉన్నారు. మొన్ననే రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యత తీసుకున్న తర్వాత కుమారస్వామి అన్న గారు విజయవాడలో ఒక సమావేశం పెట్టారు, వ్యవసాయానికి సంబంధించిన ఒక సమావేశం. ఎంత సూపర్ సక్సెస్ అయిందంటే అంత సూపర్ సక్సెస్ అయింది. ఎక్స్పెక్ట్ చేయలేదు. అన్ని రకాల వందలాది మంది అక్కడికి వచ్చి వ్యవసాయ రంగంలో ఎటువంటి మార్పులు రావాలి, ఎన్ని రకాల సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యల యొక్క ఐడెంటిఫికేషన్ ఏంది, దానికి ఒక వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి అనేక రకాల సమస్యలకు జవాబు ఎలా ఉండాలి, ఏ రకంగా జవాబు తీసుకెళ్తే బాగుంటుంది, ప్రభుత్వానికి ఏ రకంగా మనం ఆ సమస్యల గురించి వివరించాలి అనేటువంటి అనేక రకాల సమస్యలను ఆ సమావేశంలో మాట్లాడడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం ప్రధానంగా గ్రామీణ నేపథ్యంలో రైతులకు, రైతు కూలీలకు సంబంధించినటువంటి అంశము. ఇది కిసాన్ మోర్చా చాలా బలంగా తీసుకెళ్తున్న అవసరం కూడా ఈ కిసాన్ మోర్చాగా ఉందనే విషయం తెలియజేస్తున్నాము. ఇందాక పర్ల గ్రామంలో ఉపాధి కూలీలో పనిచేసినటువంటి ఈ ప్రాంతానికి ముఖ్య అతిథి చిగురుపాటి గారి ఆధ్వర్యంలో ఇక్కడ మొత్తం అందరం వెళ్ళినాము. అక్కడికి వాళ్ళ సమస్యలు అడిగినప్పుడు వాళ్ళు చెప్పిన విషయము, మా కూలీలు పడలేదు అనే విషయాన్ని చెప్తున్నారు. అయితే బయట కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్టులు వచ్చేసి 20 ఏళ్ల నుంచి ఈ యొక్క చట్టాన్ని మార్చేస్తున్నారు, కూలీలు రావట్లేదని దుష్ప్రచారం చేస్తున్నారు. ఈ దుష్ప్రచారం చేసే దాన్ని మనం బలంగా భారతీయ జనతా పార్టీ ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉందనే విషయం మనం తెలియజేస్తూ, మనం ఈ విషయాన్ని ఒకప్పుడు అనిచ్చి ఒక రూపం లేదు, ఒక లక్ష్యం లేదు, ఒక పనికి కేవలం ఒక ఉపశమనం లాగా ఉండేది. ఉపాధి హామీ పథకం అనేది ఒక ఉపశమనం లాగా, కూలీలకు ఒక ఉపశమనం లాగా ఉండేది. దానికి గాను కేంద్ర బడ్జెట్ వచ్చి ప్రతి సంవత్సరము 1000 కోట్లు, లక్షల కోట్లు ఖర్చు పెట్టేటువంటి సందర్భం. అలాంటి ఈ యొక్క పథకాన్ని ఈ రోజు మనం ఒక చట్టబద్ధమైనటువంటి దాన్ని అవకాశం తీసుకురావడం, కేవలం ఒక ఉపశమనం కాకుండా ఆ యొక్క కూలీలకు నిర్దిష్టమైనటువంటి ఆదాయ మార్గాలను కల్పించడము, ఆ గ్రామీణ ప్రాంతంలో గ్రామం అభివృద్ధికి కావాల్సిన విధంగా ఆ పనుల రూపకల్పనకు గ్రామ పంచాయతీకి అవకాశం ఇవ్వడం. అందరికీ నమస్తే. ముఖ్యంగా ఇవాళ మనం ఉదయం లేస్తే కడుపులో పోవాల్సిన 5 చేతులు ఏదైతే ఉన్నాయో వారి కొరకు శ్రమిస్తున్నటువంటి రైతుల గురించి కిసాన్ మోర్చా వాళ్ళు ఇంత పెద్ద ఎత్తున ఇవాళ కుమారస్వామి గారికి స్వాగతం పలుకుతున్నందుకు వారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. అట్లాగే మన బసవరాజు గారు కూడా ఇంత చక్కగా కిసాన్ మోర్చా యొక్క టీం ని అద్భుతంగా చేశారు. వారి వెనకాల ఉండి నడిపిస్తున్నటువంటి ఈరన్న గారు కూడా లాస్ట్ ఇయర్ చేసినటువంటి ఘనత వారికి వెళ్తుంది. అలాగే కిసాన్ మోర్చా కొరకు ఇవాళ మా జిల్లా అధ్యక్షుల వారు వారి సమయాన్ని వెచ్చించి 2 రోజుల నుంచి ఇక్కడే ఉండి ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా తీసుకురావడానికి వారి కృషి ఉన్నందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. అట్లాగే ప్రతి ఒక్కరు ఇక్కడ ఈ కార్యక్రమం కొరకు ఉదయం నుంచి వారు పర్లకు పోయినారు. పర్లలో కార్యక్రమం చూసుకొని ఇక్కడికి రావాల్సిన పరిస్థితి కాబట్టి వారి కొరకు ప్రతి ఒక్కరం కూడా మార్నింగ్ నుంచి ఎదురు చేసి ఇక్కడ వేదిక మీద ఆసీనులైనటువంటి నా భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, నా ముందు ఉన్నటువంటి మీరందరికీ కూడా నా ఆశీస్సులు, ధన్యవాదాలు. కొత్తగా ఇవాళ పార్టీలో చేరిన కిసాన్ మోర్చా నాయకులకందరికీ స్వాగతం పలుకుతూ ముందు మీ కార్యాచరణ అద్భుతంగా ఉండడానికి ఈరోజు ఈ మీటింగే చెప్తుందని నమ్మొచ్చు. ముఖ్యంగా గతంలో కూడా కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో మన జిల్లాలో అనేక రకాల కార్యక్రమాలు కూడా యోజన చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ జిల్లా అధ్యక్షుడు బసవరాజు గారు ఆ అల్లహరి మండలాధీశుడు ఉన్నప్పుడు
ఆ ప్రాంతంలో ఆలూరు ప్రాంతంలో వేదావతి ప్రాజెక్టు ద్వారా సుమారుగా అది పూర్తయినట్లయితే ఆదోని పత్తికొండ ఆలూరు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో కరువు ప్రాంతం ఆ ప్రాంతం అంతా కూడా 1,00,000 ఎకరాలకు నీరు పారుతుంది అని చెప్పేసి అనుకుని పెద్ద ఎత్తున కూడా మన కార్యక్రమాలు చేశాం. పాదయాత్ర ద్వారా ఈ ఆరోగ్యమైనటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఆ యొక్క విషయాన్ని కూడా తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా మన ప్రాంతం పశ్చిమ ప్రాంతము అంత వెనుకబడిన ప్రాంతం ఇదంతా కూడా మనకు గుండ్రేవుల ప్రాజెక్టు వేదావతి ప్రాజెక్టు ఈ యొక్క గుండ్రావేంద్ర ప్రాజెక్టు ఏవైతే ఉన్నాయో ఈ ప్రాజెక్టు పూర్తయినట్లయితే ఈ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలం అవుతుంది. ఈ మధ్యలో మనం చూసాం లోకేష్ గారు పాదయాత్ర చేస్తున్నప్పుడు వారు మొత్తం కూడా ఆ ప్రాంతంలో ఆలూరు ప్రాంతం వచ్చేటప్పుడు చూశారు. చాలా మంది కూడా వెహికల్స్ తోటి వెళ్తా ఉంటే వీళ్ళంతా ఎక్కడికి వెళ్తున్నారు అని చెప్పేసి ఒక వెహికల్ నాకు అడగడం జరిగింది.